హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్ వీకెండ్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యకరంగా ఉన్నారని కోరుకుంటూ, వర్షాలు పడుతున్నాయి కదండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి వర్షంలో తడవకుండా. ఎందుకంటే కరోనా అనేది ఒక వైరస్, అది ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఈ కాలంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన ఇండియాలో రికవరీ రేట్ అనేది బాగా పెరిగింది. సో కొంచెం జాగ్రత్తగా ఉంటూ మన ప్రికాషన్స్ తీసుకుంటూ ముందుకు సాగిపోదాం. ఓకే, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు లెసన్లోకి వచ్చేద్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1లో మనం ఏం చెప్పుకున్నాం అంటే న్యూట్రియన్స్ అంటే ఏంటి, న్యూట్రియన్స్లో ఉండేవి ఏంటి, వాటి గురించి చెప్పుకున్నాము. ఇంకా కార్బోహైడ్రేట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. వాటి యొక్క సోర్సెస్, అవే దాన్ని ఎలా టెస్ట్ చేయాలి, వాటి గురించి చెప్పుకున్నాం అనమాట. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రోటీన్స్ ఇంకా ఫ్యాట్స్ గురించి చెప్పుకోబోతున్నాం. డీటెయిల్గా చెప్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో వైటమిన్స్ గురించి ఉంటుంది. ఓకే, మన వీడియో మరీ పెద్దగా ఉన్న బాగోదు కదా. నేను ఇప్పుడు చెప్పే టాపిక్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే నేను మీకు బ్రీఫ్గా చెప్తున్నాను. చాలా ఎక్స్పాండెడ్ ఫామ్లో కూడా చెప్తున్నాను. మరి బ్రీఫ్ అంటే ఊరికే చెప్పడం కదా. ఓకే, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ అబౌట్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఆర్ కాల్డ్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్. వై దీస్ ఆర్ కాల్డ్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్? ఎందుకంటే ఇప్పుడు మనం మజిల్ ఎన్లార్జ్ అవ్వాలన్నా కూడా మనకి ప్రోటీన్ అనేది చాలా అవసరం. అందుకే జిమ్కి వెళ్ళే వాళ్ళు మీరు చూస్తే వాళ్ళు ఎగ్ తింటారని మనందరికీ తెలుసు. దాని లోపలది ఆ పచ్చి గుడ్లు తినేస్తారు. లోపల ఏముండిద్దండి? యోక్ ఉండిద్ది, అది ప్రోటీన్ కంటెంట్. ఓకే, కాబట్టి వాళ్ళు పచ్చి అలా తీసుకోవడం వల్ల, డైరెక్ట్ తీసుకోవడం వల్ల ప్రోటీన్ అనేది మజిల్ అనేది ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది. ఓకే, ప్రోటీన్స్ ఆర్ నీడెడ్ ఫర్ గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీ లేదన్నా, ఇప్పుడు చేయి విరిగిందంటే ఇంకా ఆ టైంలో మనం ఒకవేళ ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ కనుక తీసుకుంటే నెమ్మదిగా తగ్గిపోయింది అంటే మీరు అనుకోవచ్చు, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా చేరిగిపోయింది అని అలా పెట్టుకొని తినాలా అని. అలా కాదండి, కడతారు. ఆ కట్టినప్పుడు అది అతుక్కోవడానికి ప్రోటీన్ అనేది సహకరించింది మనకి. అంతేగాని ఇప్పుడు ఏదైనా జరిగితే ఇంకా అట్లా ఉంచేసి ప్రోటీన్ ఫుడ్ తినేస్తా అంటే అలా కుదరదు. ఓకే, సో దట్స్ ఏ ప్రోటీన్స్ ఆర్ కాల్డ్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్. మీకు మజిల్ ఎన్లార్జ్, జిమ్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఎన్లార్జ్ అవ్వాలంటే ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ తినండి. హై ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ తిన్నా కూడా ప్రాబ్లమే. ఏది ఎక్కువగా తీసుకోకూడదు, ఏదైనా సరే మితంగా తీసుకోవాలి. ఓకే, అప్పుడే మన బాడీ అనేది కొంచెం తట్టుకునే శక్తి అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్, వాట్ ద సోర్స్ ఆఫ్ ప్రోటీన్? గ్రామ్, మూంగ్ దాల్, పీస్, సోయాబీన్స్, ఫిష్, పన్నీర్, ఎగ్, మీట్. ఇవి సోర్స్ ఆఫ్ ఫుడ్ అనమాట, సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్. ఇవి కనుక మీరు తీసుకుంటే దీంట్లో మనకి ఎగ్ తెలుసు, ఫిష్ కూడా తెలుసు, పన్నీర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ అ డిష్ ఫ్రమ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ మిల్క్ నుంచి తయారు చేసేదే పన్నీర్. మీట్ అందరికీ తెలిసిందే. సో గ్రామ్, మూంగ్ దాల్. దీంట్లో ప్లాంట్ సోర్సెస్ ఏంటి, యానిమల్ సోర్సెస్ ఏంటి అనేవి మీరు కామెంట్ రూపంలో నాకు తెలిసేది. బికాజ్ నేను చెప్తానే ఉన్నాను ఫస్ట్ ఫ్రమ్ last 2 days, whatever I am explaining, those are in correlated chapters, so you have to keep it in your mind very clearly. సో మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేను కరెక్ట్ కాదు నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్, ఆల్రెడీ నేను మీకు ఒక విషయం చెప్పున్నాను, అదేంటంటే సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కంటైన్స్ ఓన్లీ డాష్ సోర్సెస్. మనకి కార్బోహైడ్రేట్స్ కొన్ని సోర్సెస్ నుంచి వస్తాయి, అవి కానీ యానిమల్ అండ్ ప్లాంట్ సోర్సెస్ అని 2 ఉన్నాయి కదా, దాంట్లో ఒకదాని నుంచి అవి మనకి ఎక్కువగా వస్తాయి. అవేంటి, ప్లాంట్ సోర్సెసా, యానిమల్ సోర్సెసా అనేది మీకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పెట్టండి. ఓకే, దానికి ఆన్సర్ నా లాస్ట్ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్, ఒక ఫుడ్లో మనకి ప్రోటీన్ ఉందా లేదా అని ఎలా తెలుసుకుంటాం? ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రోటీన్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నాం కదా, కాబట్టి మన ఫుడ్లో ప్రోటీన్ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవడం అనేది. లెట్స్ see an experiment. Test for protein. Take a small quantity of grinded food, add 10 drops of water and shake it. 2 drops of copper sulfate and 10 drops of caustic soda. A light color indicates presence of protein in the food.
ఇప్పుడు పిక్చర్లో చూడండి. ఫస్ట్ నేను గ్రైండెడ్ ఒక ఫుడ్ ఏదైనా ఫుడ్ తీసుకొని దాన్ని ఫస్ట్ మ్యాష్ కొంచెం నలపండి లేదా గ్రైండ్ చేయండి. అంటే కచ్చబెచ్చాక తొక్కడం, కచ్చబెచ్చాక చేయడం అంటారు కదా, అలా చేయండి. చేసి ఒక టెస్ట్ ట్యూబ్లో వేసుకొని లేకపోతే ఒక గ్లాస్లో వేసుకొని వాటర్ పోయండి. దాంట్లో వాటర్ పోసిన తర్వాత నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ అనేది యాడ్ చేయండి. కాపర్ సల్ఫేట్ నేను సగం బాటిల్ పోసేస్తా కాదు, జస్ట్ 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్. 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే ఈ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. 1:5 రేషియోలో మనం కాపర్ సల్ఫేట్ని ఇంకా కాస్టిక్ సోడాని తీసుకుంటున్నాం. ఇది మీకు ఎగ్జామ్లో నేను ఇంతకుముందు టెస్ట్ రాసిన వాటిలో కూడా నన్ను అడిగారు. సో మీకు ఎగ్జామ్లో బాగా ఉపయోగపడుద్ది. ఎవరైతే డిఎస్సి కానీ ఏదైనా గ్రూప్స్లో కూడా అడగచ్చు మేబీ. ఎందుకంటే ఇవి టెస్ట్ ఫర్ ప్రోటీన్, టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్, టెస్ట్ ఫర్ ఫ్యాట్స్ అనేవి మన జీవితాంతం ఉంటాయి. ఇదే టెస్ట్లు మీకు 10th క్లాస్లో కూడా వస్తాయండి. ఓకే, సో ఇప్పుడు నేను 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్ యాడ్ చేశాను. అది వాటర్ పోసిన దానికి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను బాగా షేక్ చేస్తాను. పైన మీ థంబ్నెయిల్ అనేది దాంట్లో పెట్టి ఆ టెస్ట్ ట్యూబ్ పెట్టి, లేకపోతే మీరు ఒక్కొక్క గ్లాస్ తీసుకుంటే ఒక ప్లేట్ పెట్టి కొంచెం షేక్ చేయండి. షేక్ చేసిన తర్వాత 10 drops ఆఫ్ కాస్టిక్ సోడా సొల్యూషన్ అనేది యాడ్ చేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ కాపర్ సల్ఫేట్ 3 drops యాడ్ చేస్తే దీన్ని కొంచెం పెంచుకోవాలి అలా. సో కాస్టిక్ సోడాని యాడ్ చేయండి, కొంచెంసేపు అబ్జర్వ్ చేయండి. అది ఒకవేళ వైలెట్ కలర్లోకి వస్తే దాంట్లో ప్రోటీన్ ఉన్నట్టు, ఒక రాలేదు అంటే దాంట్లో ఇంకా వేరే ఏమన్నా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఏమన్నా ఉన్నట్టు. ఓకే, నాట్ ప్రోటీన్ ఉంటే వైలెట్ కలర్ రావాలి. బ్లాక్ కలర్ వస్తే కనుక కార్బోహైడ్రేట్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇది టెస్ట్ ఫర్ ప్రోటీన్. నెక్స్ట్ లెట్స్ గెట్ ఇన్ టు నెక్స్ట్ టాపిక్, ఫ్యాట్స్. ఇట్ గివ్స్ మోర్ ఎనర్జీ కంపేర్ టు కార్బోహైడ్రేట్స్ని మనం ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అని కూడా చెప్పుకున్నాము. ఫ్యాట్స్ కూడా కార్బోహైడ్రేట్స్ కన్నా ఎక్కువ ఇస్తాయి అంట. ఫుడ్స్ కంటెంట్ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఫర్ ఎగ్జామ్. వాటర్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అంటే ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ఈ రెండు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ రెండిట్లో ఏదైనా ఒకటే ఇచ్చారనుకోండి పెట్టేసేయండి. ఒకవేళ రెండు ఇచ్చారు డిఫరెంట్ ఆప్షన్స్లో అంటే ఫ్యాట్స్ పెట్టాలి, నాట్ కార్బోహైడ్రేట్స్. రెండు ఇచ్చారైతే రెండు పెట్టాలి. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఫ్యాట్స్? గ్రౌండ్నట్ మనకు తెలిసింది, నట్స్, మీట్, ఫిష్. ఇక్కడ మీకు సాచురేటెడ్, అన్సాచురేటెడ్ అని కనిపిస్తున్నాయండి. సాచురేటెడ్ అంటే డిజాల్వబుల్, అన్సాచురేటెడ్ అంటే నాట్ డిజాల్వబుల్ ఇన్ వాటర్. సో మనము సాచురేటెడ్ తీసుకుంటే మంచిది, అన్సాచురేటెడ్ తీసుకుంటే మంచిది. అంటే సాచురేటెడ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మంచిది, అవి మనకి ఎనర్జీని ఎక్కువ ఇస్తాయి. అన్సాచురేటెడ్ తీసుకున్నారనుకోండి, ఏదైనా ఫ్యాట్సే కదా మనకి ఎనర్జీ వచ్చింది కదా, అన్సాచురేటెడ్ ఎక్కువ తీసుకుంటే మీకే ప్రాబ్లం అయింది, లైక్ కొలెస్ట్రాల్ ఏదైనా రావచ్చు. ఓకే, కాబట్టి సాచురేటెడ్ ఫుడ్ తీసుకుంటే, ఎందుకంటే మన బాడీలో 73 to 78% వాటరే ఉంటుంది కాబట్టి దాంట్లో డిజాల్వ్ అయ్యాయి మనం తీసుకుంటే మనకే మంచిది. కాబట్టి మనం సాచురేటెడ్ తీసుకుంటేనే మనకి ఎనర్జీ వచ్చింది. అన్సాచురేటెడ్ కొంచెం లిటిల్ అమౌంట్లో తీసుకోవాలి, అవి తీసుకోకుండా ఉండదని నేను చెప్పను. ఓకే, నెక్స్ట్ దీనికి గుడ్ టెస్ట్, ఒక పదార్థంలో టెస్ట్ ఫ్యాట్స్ ఉన్నాయో లేవా అని ఎలా టెస్ట్ చేయాలో చూద్దాం. టేక్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్, wrap it in a piece of paper and crush it. An oily patch on the paper shows that the food item contains fat. Not far కాదు, ఫ్యాట్, బై మిస్టేక్ వచ్చింది ఫ్యాట్. ఓకే, చూద్దాం, లైవ్గా చూద్దాం. నేను ఇక్కడ ఒక పిజ్జా లాంటిది ఒకటి తీసుకున్నాను. లేకపోతే మీరు ఇంట్లో దోశ ఉండదు కదా, దోశ పొద్దున్నే వేసుకొని దాంట్లో ఒక చిన్న పీస్ తీసుకోండి, ఒక పేపర్ మీద పెట్టండి, కొంచెంసేపు అబ్జర్వ్. ఇక్కడ ర్యాప్ అన్నారు కానీ అంటే దాన్ని మూసేసి పెట్టాలి అదంతా చెప్పాం, కానీ కొంచెంసేపు ఆగితే మీకు తెలుస్తుంది. దాంట్లో మీరు కొంచెం ఆయిల్, ఎందుకంటే దోశ వేసేటప్పుడు మనం ఆయిల్ వేస్తాం, దట్ ఈజ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్. కాబట్టి ఆ ఆయిల్ అనేది అటు అబ్జర్వ్ చేసుకునేది కాబట్టి మనకి కొంచెం ఆయిల్ సబ్స్టెన్స్ ఈ పేపర్లో చూపించినట్టు కనిపిస్తుంది అనమాట. ఓకే, కాబట్టి మనకు తెలిసిపోయింది అప్పుడు ఫ్యాట్ ఉంది. ఒకవేళ అది చూపించలేదు అంటే మీరు అంతెందుకు గ్రౌండ్నట్స్, వేరుశనగపప్పులు తింటూ ఉంటాం కదా, దాన్ని కొంచెం నలిపి చేతిలో పెట్టుకొని నలిపి పేపర్ మీద వేయండి. పేపర్ మీద వేసి పేపర్ ఫోల్డ్ చేయండి అంతే. కొంచెంసేపు ఆగి చూస్తే మీకు అర్థమైపోయింది ఆయిలీగా ఉందని. దట్ ఇండికేట్స్ దట్ ఇట్ కంటెంట్స్ ఫ్యాట్. ఓకే, ఇక్కడ ఏ కలర్కి సంబంధించింది లేదండి.
ఇప్పటివరకు మనం కలర్స్ చెప్పుకున్నాం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్కి, ఫ్యాట్స్కి అలా లేదు. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో వస్తాయి చూడండి అప్పుడు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇప్పటివరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు నచ్చితే లైక్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే మీరే కామెంట్ చేయొచ్చు. నేను తప్పుల్ని ఎత్తి చూపించాలని నాకు అదే ఉండదు. ఎవ్రీ కామెంట్ ఈజ్ యాక్సెప్టెడ్. నన్ను నేను ఇంకా కొంచెం బెటర్ చేసుకోవడానికి ఆ కామెంట్స్ ఉపయోగపడతాయని నేను ఫీల్ అవుతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే అది మాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. మన వీడియోస్ కూడా కొంతమంది చూస్తున్నారు, వాళ్ళు ఇష్టపడుతున్నారని. సో థ్యాంక్ యూ ఇంతవరకు చూసినందుకు. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో కూడా నేను సోషల్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం 2 డేస్లో స్టార్ట్ చేసేస్తాను. ఇంకా CDP కూడా చెప్పాను మీకు, చైల్డ్ డెవలప్మెంట్ పెడవాడి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా DSC అనేది కంపల్సరీగా ఉంటుంది. DSC లేకపోయినా KVS ఉంటుంది. ఈ డిసెంబర్లో సూపర్ టెట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిలన్నిటికీ CDP చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను అది కూడా తొందరలో స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.